పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుప్రీంకోర్టులో గీతం యూనివర్సిటీకి ఊరట దక్కలేదు. విద్యుత్ బకాయిల కేసులో 4 వారాల్లో 15 కోట్లు డిపాజిట్ చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. 54 కోట్లు చెల్లించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం ఈ నిర్ణయం తీసుకుంది. పీబీసీ కంపెనీ విద్యుత్ బకాయిలతో తమకు సంబంధం లేదంటూ గీతం యూనివర్సిటీ చెప్పింది. పీబీసీ గీతం యూనివర్సిటీ ఒకటేనని వాదించింది ఎస్పీడీసీ. ఇక పీబీసీ కంపెనీతో గీతంకు ఉన్న సంబంధాలను నిర్ణయించాలని తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్కు సుప్రీం ఆదేశం ఇవ్వడం జరిగింది. సింగిల్ బెంచ్ సుప్రీం ఆదేశించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, ఒకవైపేమో పీబీసీ గీతం యూనివర్సిటీ ఒకటి కాదు అంటూ చెప్తూ ఉన్నారు, మరొక వైపేమో ఒకటే అంటూ ఎస్పీడీసీ వాదిస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, అసలు కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి? ఏదైతే గీతం కాలేజీకి సంబంధించినంత వరకు సుప్రీంకోర్టులో చొక్కెదురైందని చెప్పుకోవచ్చు. ఏదైతే 4 వారాల్లో 15 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలంటూ కూడా సుప్రీం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా పీబీసీ కంపెనీకి సంబంధించినంత వరకు విద్యుత్ బకాయిలతో గీతం యూనివర్సిటీకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా గీతం యూనివర్సిటీ ఒకవైపు వాదిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఎస్పీడీసీ వచ్చేసి పీబీసీ కంపెనీతో గీతంకి సత్సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో వాదించినటువంటి నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు 54 కోట్లు చెల్లించాలంటూ కూడా ఆదేశాల నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పీబీసీకి గీతం కాలేజీకి సంబంధించినంత వరకు కూడా ఉన్నటువంటి సంబంధాలపై హైకోర్టు సింగిల్ బెంచ్ కి సుప్రీం ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. అయితే బకాయిలకు సంబంధించినంత వరకు పీబీసీ కంపెనీతో మాకు ఒప్పందాలు ఏం లేవు, కంపెనీకి మాకు సంబంధం లేదని ఒకవైపు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ లో సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో సుప్రీం కూడా గీతంకి చుక్కు ఎదురైందని చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా ఇచ్చిన తీర్పు మీద అంటే పీబీసీ గీతం యూనివర్సిటీ ఒకటి కాదని చెప్పి కూడా నిరూపించాల్సిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే మరీ ముఖ్యంగా చెప్పాల్సినటువంటిది ఏంటంటే గీతం కాలేజీకి సంబంధించినంత వరకు పీబీసీ కంపెనీతో గతంతో ఒప్పందాలు ఉన్నాయని, దానికి సంబంధించినంత వరకు విద్యుత్ బకాయిలు సుమారు 54 కోట్ల రూపాయల పైన చెల్లించాల్సి ఉండగా దానికి సంబంధించి ఎటువంటి చెల్లింపులు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ కంపెనీలకు సంబంధించినంత వరకు కూడా ఎస్పీడీసీ హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. హైకోర్టును ఆశ్రయించిన అనంతరం కూడా హైకోర్టులో ఏదైతే తెలంగాణ హైకోర్టు దీనికి సంబంధించినంత వరకు కూడా 54 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో గీతం యూనివర్సిటీ మాకు పీబీసీతో సంబంధం లేదంటూ కూడా సుప్రీంకి వెళ్ళినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ బకాయిలకు సంబంధించినంత వరకు ఒప్పందాల వ్యవహారం పక్కన పెడితే విద్యుత్ బకాయిలు చెల్లించాల్సింది ఉంటుంది కదా, విద్యుత్ బకాయిలు ఎందుకు చెల్లించట్లేదు, 4 వారాల్లోపు 15 కోట్లు చెల్లించాలని, అదేవిధంగా పీబీసీకి గీతం కాలేజీకి ఉన్నటువంటి సత్సంబంధాలు, వీళ్ళకి ఉన్నటువంటి ఒప్పందాలు ఏంటి అనే దానిపై పూర్తి క్లారిటీ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకి ఒక సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. ఏదైతే పీబీసీ కంపెనీకి గీతంకు ఉన్నటువంటి సత్సంబంధాలు ఏంటి, అసలు ఏ ప్రాతిపదికన విద్యుత్ బకాయిలకి వీళ్ళకి ఇచ్చినటువంటి జరిగింది, 54 కోట్లు బకాయిలు ఉండేంత వరకు ఏం జరిగిందనే దానిపై కూడా సింగిల్ బెంచ్ విచారణ అనంతరం కూడా పీబీసీ కంపెనీకి గీతంకు ఉన్నటువంటి సత్సంబంధాలు బయట పెట్టాలంటూ కూడా సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఆ దిశగా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఎస్పీడీసీ దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆధారాలు ఉన్నటువంటి నేపథ్యంలో హైకోర్టు సింగిల్ బెంచ్ లో ఆధారాలన్నీ కూడా చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ లోపు 15 ఏదైతే 54 కోట్లకు ఉన్నటువంటి బకాయిల నేపథ్యంలో 4 వారాల్లో 15 కోట్లు చెల్లించాలి. ఈ బకాయిలు ఏదో ఇటు గీతం గానీ లేకపోతే పీబీసీ గానీ ఎవరో ఒకళ్ళైతే చెల్లించాలి, అంతేనా? ఖచ్చితంగా 2 కంపెనీలకు సంబంధించినంత వరకు కూడా ఎస్పీడీసీ చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే బకాయిలు చెల్లించాల్సింది పోయి బకాయిలు ఏదైతే మొండి బకాయిలుగా ఉన్నటువంటి నేపథ్యంలో చెల్లింపులు చేయాలంటూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో చేయి దాటి వేసినటువంటి పరిస్థితి. హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎస్పీడీసీ కూడా హైకోర్టుకు వెళ్ళిన తెలంగాణ హైకోర్టుకు వెళ్ళడం పిల్లి దాఖలు చేయనటువంటి పరిస్థితి. 54 కోట్లు చెల్లించాలంటూ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో పీబీసీ కంపెనీతో గీతంకి ఒప్పందాలు ఏం లేవు, దీనికి సంబంధించినంత వరకు కూడా మా దగ్గర ఎటువంటి ఇది లేదంటూ కూడా గీతం వాదిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎస్పీడీసీ అయితే మాత్రం క్లియర్ గా చెప్తుంది వాళ్ళకు ఉన్నటువంటి ఒప్పందాల నేపథ్యంలోని బకాయిలు వచ్చినటువంటి పరిస్థితి. బకాయిలకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా చెల్లించాల్సినటువంటి బాధ్యత 2 పైన ఉంటుంది. గీతంకి సంబంధించినంత వరకు అనుబంధ సంస్థగా కూడా ఈ పీబీసీ వస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినంత వరకు సింగిల్ కోర్టు బెంచ్ ఏర్పాటు చేయడంతో పాటుగా 4 వారాల్లోపు 15 కోట్లు చెల్లించాలంటూ కూడా సుప్రీం ఆదేశాలు
జారీ అయినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, హైకోర్టు సింగిల్ బెంచ్ ఏం తేల్చిపోతా ఉన్నది, అసలు గీతం కాలేజీకి సంబంధించినంత వరకు పీపీసీకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, లేదా గీతంకు సంబంధించినంత వరకు కూడాను పీపీసీ అనేది అనుబంధ సంస్థగా ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అసలు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చూడాల్సింది ఉంది. స్టే విత్ భరత్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక 54 కోట్లు చెల్లించాలంటూ కూడా గీతం యూనివర్సిటీకి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పీబీసీ కంపెనీ విద్యుత్ బకాయిలతో తమకు సంబంధం లేదంటూ గీతం యూనివర్సిటీ చెప్పడం, పీబీసీ గీతం యూనివర్సిటీ ఒకటేనంటూ ఎస్పీడీసీ వాదించడం, ఇక పీబీసీ కంపెనీతో గీతంకి ఉన్న సంబంధాలు అసలు ఏంటి అనేది నిర్ణయించాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్కు సుప్రీం ఇప్పుడు ఆదేశం ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ హైకోర్టులో కూడా ఈ వాదనలు అనేవి కొనసాగనున్నట్లుగా మనకి పూర్తిగా